ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః. కొన్ని గ్రంథాలు చదివినప్పుడు మనకు ఎంత ముచ్చటేస్తుందో, అంటే వాస్తవికతని ఎంత బాగా ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకుని అబ్జర్వ్ చేసి ఆస్వాదించి భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఎంత బాగా లిఖించబడతాయో కదా అని అనిపిస్తుంది. హఠయోగ ప్రదీపికలో కొన్ని శ్లోకాలు ఉంటాయండి. అందులో నాకు నచ్చిన వాటిల్లో ఒకటి చెప్తాను నేను మీకు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమగ్రహ జనసంగశ్చ లౌల్యంచ షద్భిర్యోగో వినశ్యతి అని ఒక శ్లోకం ఉంటుందండి. దీని మీనింగ్ ఏంటంటే, మితిమీరిన ఆహారము, ప్రయాసతో కూడిన ఉద్యోగ వ్యాపారాలు, ఎక్కువ మంది జన సమూహంతో కలిసి ఉండడము, అంటే పరిచయాలు, జన సమూహము పరిచయాలు ఎక్కువగా ఉండడము, మనసు చంచలత్వము, ఇవన్నీ కూడా యోగా చెయ్యడానికి విఘ్నదములు, ఆటంకములు, అవరోధాలు అని ఎంత చక్కగా వివరించారో కదా. చూడండి, ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఎంత కరెక్ట్ కదా. ఇందులో మళ్ళీ వీటన్నిటినీ కూడా షడ్భిర్యోగో అన్నారు. అంటే వీటన్నిటినీ కూడా రోగాలుగా పోల్చారు. ఎంత బాగా చెప్పారో కదా. అందుకే మంచి మంచి గ్రంథాలను అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. మనము రెగ్యులర్గా మనకు ప్రజెంట్ ఉన్న సమాజంలో రెగ్యులర్గా మనకి ఆ గ్రంథాల్లో ఉన్నవే మనకి తారసపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.